పచ్చ బంగారంగా మనం పిలుచుకునే పసుపును ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. మే నెలాఖరు నుంచి జూలై 15 వరకు రైతులు పసుపును నాటుకుంటారు. పసుపు పంటకు ఇతర పంటల మాదిరే కలుపు సమస్య ఉంటుంది. ముఖ్యంగా పసుపు మొలకెత్తక ముందే కలుపు మొక్కలు మొలిచి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేసి కలుపును నివారించాలో రైతులకు పాలుపోదు. పసుపులో వివిధ రకాల కలుపు మందుల వాడకం గురించి ఇవాల్టి అన్నదాతలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. పసుపు మనకున్న వాణిజ్య పంటల్లోనూ మనకు సుగంధ పంటల కింద కూడా వస్తుంది. పసుపు అనేది కూడా చాలా ముఖ్యమైనది. తెలంగాణ ప్రత్యేకించి మనకు నిజామాబాద్ ఏరియాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నాటు వేయటం కూడా జరిగింది. ఈ పసుపు కూడా చూసుకుంటే దీర్ఘకాలిక పంట, దాదాపు 6 నుంచి 7 నెలలు పండుతుంది. ఇందులో కూడా కలుపు మనకి 2-3 దశల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా గడ్డి జాతి మొక్కలు, తుంగ, వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ పసుపు మనకి కలుపు మూలాన జరిగేటువంటి నష్టం 50 నుంచి 60% వరకు ఉంటుంది. అయితే కలుపు తీయవలసినటువంటి కీలక సమయం 60 నుంచి 80 రోజుల పంట వెరైటీని బట్టి కూడా మారుతూ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే ఈ పసుపు కొమ్ము అనేది మొలకెత్తడానికి దాదాపుగా 15 నుంచి 20 రోజులు పడుతుంది. కలుపు మాత్రం మొలకెత్తి పసుపుని సరిగ్గా మొలవనీయకుండా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ పసుపులో కలుపు రాకుండా చేయడానికి ఏంటంటే మంచి మందు ఏంటంటే అన్నిటికన్నా ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందు కనుక పసుపు కొమ్ములు విత్తిన వెంటనే పిచికారీ చేసుకుంటే చాలా వరకు కూడా మనకి కలుపు రాకుండా ఉంటుంది. చాలామంది నిజామాబాద్ ఆ ప్రాంత రైతు సోదరులు ఏంటంటే కొంతమంది ఎట్రజిన్ వాడుతున్నారు. ఎట్రజిన్ వాడినప్పుడు కొంచెం ఇంజురీ వస్తుంది, దాని రెసిడ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికన్నా కూడా పెండిమిథిలిన్ అనే మందు ఎకరానికి 1.5 లీటర్లు వాడుకుంటే మంచిది. ఒకటి ఏంటంటే పెండిమిథిలిన్ వాడుకోండి, లేకపోతే పసుపు కొమ్ములు విత్తిన వెంటనే మనకి కనుక ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు మనకి పసుపు కొమ్ము నాటిన వెంటనే వాడుకోవచ్చు, వారం 10 రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు. కారణం ఏంటంటే మనం పసుపు కొమ్ము మొలకెత్తడానికి 20 రోజులు పడుతుంది, కలుపు 5వ రోజున 6వ రోజు కల్లా వచ్చేస్తుంది. కాబట్టి ఆ టైంలో కూడా ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు గోల్ అనేది 300 ml కనుక పిచికారీ చేసుకుంటే మొలిచిన కలుపుని చంపుతుంది, మొలవబోయే కలుపుని కూడా చంపుతుంది. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించవలసింది. ఇక ఆ తర్వాత మనం పసుపులో మనకి వరుసల మధ్యన కొంచెం ఎడం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సాధ్యం అంతర్కృషి చేసుకోవటం, అటు గొప్పు తవ్వటం అంటారు, లేకపోతే మట్టి వెళ్ళగడటం, ఈ 2 పనులు చేసుకుంటే చాలా వరకు కూడా జరుగుతుంది. అయితే ఈ పసుపులో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలు నిర్మూలించడానికి మాత్రం మనకు కేవలం వాటిని కంట్రోల్ చేయడానికి మాత్రమే మందులు ఉన్నాయి. ఒకటి ఈ క్వైజలాఫాపిథైల్ కానీ 400 ml, అట్లాగే ప్రపాక్వైజాఫ్ 250 ml. పసుపుకి ఇబ్బంది లేకుండా పసుపులో వచ్చేటువంటి వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించడానికి ప్రస్తుతం కలుపు మందులు లేవు.